ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు పోటీలో ఉండటం వల్ల అందరి దృష్టి వారిపైనే ఉంది. మైన్పురి నుంచి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ మరోసారి పోటీ చేస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ మరణంతో 2022లో జరిగిన ఉప ఎన్నికలో డింపుల్ యాదవ్ 2.88 లక్షల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రఘురాజ్ సింగ్ పై గెలిచారు. డింపుల్ పై ఈసారి బీజేపీ యూపీ పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ ను నిలిపింది. ఫిరోజాబాద్ నుంచి ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ తనయుడు అక్షయ్ యాదవ్ మరోసారి పోటీకి దిగారు. బదాయి లోక్సభ స్థానం నుంచి శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్ తొలిసారి అదృష్టం పరీక్షించుతున్నారు. మధ్యప్రదేశ్లోని గునా నుంచి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పోటీ చేస్తున్నారు. 2019లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆయన 1 లక్షకు పైగా ఓట్ల తేడాతో తన రాజకీయ జీవితంలో తొలిసారి ఓటమి పాలయ్యారు. తర్వాత బీజేపీలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. ఒకప్పటి బీజేపీ అగ్రనేత 2023లో కాంగ్రెస్లో చేరిన రావ్ యాదవేంద్ర సింగ్ యాదవ్తో సింధియా ఈసారి తలపడనున్నారు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ నుంచి పోటీ చేస్తున్నారు. రాజ్గఢ్లో కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ అదృష్టం పరీక్షించుతున్నారు. 30 ఏళ్ల తరువాత దిగ్విజయ్ సింగ్ లోక్సభ బరిలో నిలిచారు. మూడో విడత ఎన్నికలపైన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. బ్రహ్మణి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇవాళ మూడో విడత పోలింగ్ జరగబోతా ఉంది. ఇప్పటికే 2 విడతల్లో పోలింగ్ జరిగింది. ఈ మూడో విడత పోలింగ్ తో దాదాపుగా 283 లోక్సభ సీట్లకు పోలింగ్ పూర్తవుతుంది. ప్రధానంగా ఈ మూడో విడతలో మనం పరిశీలిస్తే దాదాపుగా 93 లోక్సభ సీట్లకు పోలింగ్ జరగనుంది. ఇక్కడ 17,24,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దీంట్లో ప్రధానంగా 1,85 లక్షల పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి 7 దశల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్న మూడో విడతలో దాదాపుగా గుజరాత్ లోని అన్ని సీట్లకు ఈ దశ పోలింగ్ తోని పూర్తవుతుంది. అన్ని సీట్ల కంటే 26 సీట్లు ఉంటే ఒక సీటు సూరత్ ఏకగ్రీవం కావడంతో 25 సీట్లకు గుజరాత్ లో పోలింగ్ జరగబోతా ఉంది. ఇక్కడ అమిత్ షా బరిలో నిలబడ్డారు. గాంధీనగర్ నుంచి ఆయన స్థానానికి కూడా ఈ రోజు పోలింగ్ జరగబోతా ఉంది. అట్లాగే ప్రధాని నరేంద్ర మోడీ తన ఓటు హక్కును గుజరాత్ లో వినియోగించుకోబోతున్నారు. ప్రధానంగా ఈ మూడో విడతలో మనం పరిశీలిస్తే గుజరాత్ లో 20 సీట్లు, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 11 సీట్లు, యూపీలో 10 సీట్లు, మధ్యప్రదేశ్ లో 9 సీట్లు, ఛత్తీస్గఢ్ లో 7 సీట్లు, బీహార్ లో 5 సీట్లు, పశ్చిమ బెంగాల్ లో 4 సీట్లు, అస్సాంలో 4 సీట్లు, గోవాలో 2, అట్లాగే దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్ లో 2 సీట్లకు సంబంధించి దాదాపుగా 93 లోక్సభ స్థానాలకు ఈ మూడో విడతలో పోలింగ్ జరగబోతా ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లలో పూర్తయింది. దాదాపుగా ఈ దశ ఎన్నికలతోని అంటే ఈ మూడో దశ ఎన్నికలతోని కర్ణాటకలోని అన్ని సీట్లకు అట్లాగే గుజరాత్ లోని అన్ని సీట్లకు పోలింగ్ పూర్తవుతుంది. ఇప్పటికే మొదటి దశలో తమిళనాడులోని అన్ని సీట్లకు పోలింగ్ పూర్తయింది. ఈ రకంగా ఇంకా 4 సీట్లకు సంబంధించి పోలింగ్ జరగనుంది. ఇప్పటికే దాదాపుగా 50% పైగా సీట్లకు ఈ దశ పోలింగ్ తోని సీట్లకు సంబంధించి పోలింగ్ పూర్తి 23 సీట్లకు ఈ దశతోని పోలింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ రకంగా చాలా మంది ప్రముఖులు ఈ మూడో దశలో బరులు నిలబడ్డారు. ప్రధానంగా గుజరాత్ లోని అమిత్ షా ఆయన గాంధీనగర్ నుంచి ఆయన పోటీలో ఉన్నారు. అట్లాగే అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ రకంగా యూపీలో ములాయం సింగ్ కుటుంబానికి సంబంధించి ఆయన భార్య డింపుల్ యాదవ్ ఆయన మైన్పూర్లో ఆమె బరిలో నిలబడ్డారు. అట్లాగే ఎస్పీకి సంబంధించి చాలా మంది ప్రముఖులు వారి కుమారులు కూడా ఈ దశ ఎన్నికల్లో వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఓవరాల్ గా ఈ దశ పోలింగ్ తోని 283 సీట్లకు పోలింగ్ పూర్తవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. ఈసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. బ్రహ్మణి.
వాసు చెప్పండి, గుజరాత్లో 25 స్థానాలు, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్లో 10, మధ్యప్రదేశ్లో 9, ఛత్తీస్గఢ్లో 7 స్థానాలు, బెంగాల్లో 4 స్థానాలు, గోవాలో 2, దాద్రా నగర్ హవేలీ, డామన్-డయ్యూలో 2, బీహార్లో 5, అస్సాంలో 4 స్థానాలు ఓటింగ్ జరగనుంది. సో ఉత్తరప్రదేశ్లో నార్త్ ఇండియా వైజ్గా బీజేపీ పూర్తి హవా ఉంది కదా, బీజేపీకి కాంగ్రెస్కు మొత్తం మీద ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుందంటారు? యూపీకి మనం పరిశీలిస్తే ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకుంది. అక్కడ ఈ దశ ఎన్నికలతో దాదాపుగా 10 సీట్లకు ఈ రోజు పోలింగ్ జరగబోతా ఉంది. గతంలో కూడా 2 దశల్లో కూడా యూపీలో పోలింగ్ జరుగుతుంది. ఈ 3 దశలకు సంబంధించి ప్రధానంగా అంటే మొత్తం ఓవరాల్ గా మనం చూస్తే యూపీలో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకుంది. మరోవైపు అధికారంలో ఉన్న బీజేపీ, ఇటు బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తూ ఉంది. మనం యూపీకి పరిశీలిస్తే ములాయం సంబంధించిన కుటుంబం ఈ దశ ఎన్నికల్లో కీలకంగా మారింది. అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్, ఆమె ములాయం సింగ్ గతంలో ప్రాతినిధ్యం వహించిన మైన్పురి లోక్సభ నుంచి ఆమె బరిలో నిలబడ్డారు. మొదటిసారి మైన్పూర్లో ములాయం సింగ్ యాదవ్ మృతి చెందిన తర్వాత ఆయన లేకుండా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అఖిలేష్ యాదవ్ సతీమణి అక్కడ ఎన్నికల్లో నిలబడింది. అట్లాగే అఖిలేష్ యాదవ్ సంబంధించిన ఇద్దరు బాబాయిలు ఎవరైతే ఉన్నారో, రామ్ గోపాల్ యాదవ్ ఆయన తమ్ముడు అక్షయ్ యాదవ్ ఆయన బరిలో ఉన్నారు. అట్లాగే శివపాల్ యాదవ్ ఇంకొక బాబాయ్, ఆయన కుమారుడు ఆదిత్య యాదవ్ బదాయి అనే లోక్సభ నుంచి ఆయన పోటీలో ఉన్నారు. ఈ రకంగా యూపీలో ఈ ఎస్పీకి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా ఈ దశలో వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటికే రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. అట్లాగే అమేధ్ నుంచి గతంలో ఎన్నోసార్లు పోటీ చేసిన గాంధీ కుటుంబం ఈసారి అక్కడి నుంచి పోటీ చేయట్లేదు. కిషోర్ లాల్ శర్మ అనే స్థానిక నేతకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అంటే అమేధ్ లో గాంధీ కుటుంబం లేకుండానే ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటు యూపీ, ఇటు బీజేపీ, ఎస్పీ కూటమి, కాంగ్రెస్ తో కలిసిన ఎస్పీ కూటమి హోరాహోరుగా తలపడున్నాయి. అక్కడ పోటీ మాత్రం ఉత్కంఠ గురి చేస్తుంది. దాదాపుగా 80 సీట్ల యూపీలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారు అధికారం చేపట్టే అవకాశం ఉంది. ఆ రకంగా వారణాసి నుంచి నరేంద్ర మోడీ కూడా పోటీలో ఉన్నారు. ఈ రకంగా యూపీకి సంబంధించిన రాజకీయం ఇంట్రెస్ట్ గా మారింది. రైట్, థ్యాంక్ యూ వాసు.